కరంగలి మాల అనేది మనందరికీ కూడా తెలిసింది. అది ఎంత ఫేమస్ అయిందనేది కూడా తెలుసు. అది నిజంగానే ఫేమస్ అవడానికి గల కారణం సెలబ్రిటీసేనా, లేక అది నిజంగా అంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ ఏమన్నా ఇస్తుందా అనే దాని గురించి, ఇంకా అలాగే ఎన్నో ప్రశ్నలకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సుభాష్ చంద్రబోస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్ మేడం. నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. అంటే మామూలుగా కరంగలి మాల గురించి మీకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాన్ని పరిచయం చేసింది మీరే. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు అసలు కరంగలి మాల అంటే ఏంటి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల అనేది మన తెలుగు వర్డ్ కాదు. కరుంగాల్ అనేది తమిళ పదం. అది తమిళ్లో మన తెలుగుకి వచ్చే అర్థం ఏంటంటే కరుంగాలి అంటే నల్ల మాల, నలుపు అని వస్తుంది. మాల అంటే మాల, నల్ల మాల అని పిలవాలి. కాకపోతే మన ప్రజలు ఏంటంటే వన్స్ అది ఫేమస్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని కరుంగాలి 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 అని మాల అలాగే పిలుస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఇదైతే ఇక్కడి పదం కాదు. ఇక్కడ పదం కాదు, తమిళనాడు పదం. అసలు ఈ మాల కూడా మా తమిళనాడుకి సంబంధించింది అనమాట. మనకి ఏంటంటే కొంతమంది మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వాళ్ళు అందరూ వేసుకోవడం వల్ల సామాన్య ప్రజలు కూడా కొంచెం ఏంటి అని చూడడం మొదలుపెట్టారు. చూసిన తర్వాత దాన్ని ధరించడం మొదలుపెట్టారు. అంటే మామూలుగా ఈ కరంగలి మాల అనేది మనం ఇందాక అనుకున్నట్టుగా సెలబ్రిటీస్ అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ అందులో ఇది ఇక్కడ పదం కాదు కాబట్టి, అంటే ఎక్కడో బాగా ఫేమస్ అయింది కాబట్టి మీరు దీన్ని పరిచయం చేశారా లేకపోతే ఏంటి? కాదు మేడం, నేనేంటంటే ఈ మాల గురించి నేను కొంచెము తమిళ్ యూట్యూబ్స్ కొంచెం ఫాలో అవుతూ ఉంటా. వాళ్ళు ఈ కరుంగల్ మాల గురించి ఒక యూట్యూబర్ చెప్పడం మొదలుపెట్టారు. అసలు ఏంది వాట్ ఈజ్ వాట్ అని. ఒక టెంపుల్లో ఇట్లా ధనుషారు తెచ్చుకొని వేసుకున్న తర్వాత ఫస్ట్ ధారణ చేసింది, ధనుషారు ధారణ చేసిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయిందని చెప్పుకొచ్చారు. ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ అని నేను కూడా అసలు ఏంది అనేది మొత్తము ఆ టెంపుల్కి వెళ్ళేసి నేను కూడా తెచ్చుకున్నా. మాల తెచ్చుకొని ధారణ చేయడం జరిగింది. ధారణ చేసిన తర్వాత నాకు ఒక పర్సనల్గా యూట్యూబ్ ఛానల్ ఉంటే దాంట్లో నేను పోస్ట్ చేశాను ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎలా తెచ్చుకోవాలి మాల అని. అప్పుడు ఏంటంటే అప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి అక్కడ మాలలు దొరకట్లేదు, కొంచెం మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే అసలు ఏంది వాట్ ఈజ్ వాట్ అని అసలు ఈ మాల గురించి నేను బ్యాక్గ్రౌండ్ చేశాను. దాదాపు 3-4 months చేసిన తర్వాత అప్పుడు మన తెలుగు ప్రజలకు కూడా మనం అందిద్దామని అలా నేను స్టార్ట్ చేసి ఈరోజు నేనే సొంతగా తయారు చేయించి మన తెలుగు ప్రజలకు అందించడం జరుగుతుంది మేడం. ఓకే, అంటే అసలు అది దేనితో తయారు చేస్తారు ఈ కరంగలి మాల అనేది? అవును మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామంది అపోహలు ఏంటంటే కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో తయారు చేస్తారని ఎర్లీ స్టేజ్లో దీన్ని భయంకరమైన రేట్లో పెట్టేసి కొంతమంది అమ్మడం జరిగింది. జమ్మి చెట్టుతో 100 సంవత్సరాలు జమ్మి చెట్టు, అది పడిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మాల రూపంలో తయారు చేయించి మేము అమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో తయారు చేయరు మేడం. ఇది చేసేది ఎబోనీ ట్రీ. ఎబోనీ ట్రీ మన తెలుగులో ఎబోనీ అంటే నలుపు, నల్ల చెట్టు అంటారు. మనకి ఇక్కడ చూస్తే తెలంగాణలో దీన్ని నల్ల మద్ది అంటారు. నల్ల మద్ది, నల్ల సండ్రా అని కూడా పిలుస్తారు. అదనమాట. ఈ ఎబోనీ వుడ్తోనే కరుంగల్ మాల అనేది తయారు చేస్తారు. ఈ వుడ్ ఎలా ఉంటుందంటే అది ఒక 20 సంవత్సరాల నుంచే ఆ వుడ్ లోపల బ్లాకిష్గా ఉంటుంది, చుట్టూ బ్రౌన్ ఉంటుంది, లోపలంతా నల్లగా ఉంటుంది. ఆ నలుపుతోనే మనం ఈ కరుంగల్ మాల అనేది తయారు చేయడం జరుగుతుంది. జమ్మి చెట్టు అనేది మన హిందూ సాంప్రదాయంలో మనం అసలు నరకము పూజిస్తాము. అది మనందరూ తెలుసు. మహాభారతంలో పాండవులు వాళ్ళ యొక్క ఆయుధాలను పెట్టి పూజించారు. అదేవిధంగా మనం జమ్మి చెట్టుని ఏ గుళ్ళో అయినా పెట్టి పూజిస్తాం, అంతేగాని దాన్ని అయితే కొట్టం. అంటే మీరు ఇందాక అంటే రేట్ల గురించి మీరు చెప్పారు కాబట్టి, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు నేను ఒక 2 షాప్స్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ మాల అనేది ఎంత వరకు ఉంటుంది ఏంటి అన్నప్పుడు కొంతమంది 60 రూపాయలు అన్నారు, ఇంకొంతమంది 150, 2000, 5000 దాకా ఉంది. నిజంగానే దీని ఖరీదు అంత ఉంటుందా? అంటే మేడం ఒకటి, ఇప్పుడు అది బిజినెస్గా అయింది కాబట్టి మీరు అన్నట్లుగా 60 రూపాయల నుంచి 5000 వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక షర్ట్ తీసుకుంటే ఇప్పుడు మంచి షోరూమ్కి వెళ్తే అక్కడ 2000 అమ్ముతారు. అదే ఇంకొంచెం తక్కువ షోరూమ్కి, తక్కువ ఏరియా దగ్గరికి వెళ్తే అదే షర్ట్ 1500 అమ్ముతారు. ఇంకొంచెం తక్కువకి వెళ్తే దాన్ని 1000 రూపాయలకి, ప్లాట్ఫారంకి వెళ్తే 800కి, 500కి కూడా అమ్ముతారు. కానీ షర్ట్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. క్వాలిటీతో ఉండే షర్ట్లు కూడా తక్కువ రేట్లో, తక్కువ దగ్గర కూడా అంటే చిన్న షాపుల్లో కూడా మంచి రేటుకు కూడా తక్కువగా అందిస్తారు. అదేవిధంగా మీరు అన్నట్లుగా 5000 అమ్మే వాళ్ళని ఒకసారి చూడండి. మీకు 600 దగ్గర చూడండి. 600లో కూడా మీకు మంచిది రావచ్చు, 500లో రావచ్చు, 150లో కూడా రావచ్చు. ఒకసారి చూసుకోండి. అంటే దీని ప్రైస్ ఒరిజినల్ అయితే నాకు తెలిసి 800 నుంచి 1000 వరకు అయితే మంచి రకమైన మాల్ అయితే మీకు అందుతుంది. అది కూడా కరెక్ట్గా దొరుకుతుంది. నేను చెప్పను, మీకు ఎవరైతే ట్రస్టబుల్ ఉంటారో వాళ్ళ దగ్గర చూసి తీసుకోండి. ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క షాపులో
ప్రతి ఒక్క గుడి దగ్గర అమ్ముతూ ఉన్నారు విపరీతంగా. కాకపోతే చూసి కొనుక్కోండి. ఏ ప్రోడక్ట్ అయినా మనకి మన ఇండియాలో ఉన్న సైకాలజీ మనందరికీ తెలుసు. ఒక ప్రొడక్ట్ జెన్యున్ బయటకు వస్తే దానికి డూప్లికేట్లు 100 వస్తున్నాయి బయటికి. అది ఒక మెడిసిన్ నుంచి ఎనీ ప్రోడక్ట్, అది కొంచెం జాగ్రత్త చూసి తీసుకోండి.